నాతో పాటు ఉన్నారు డాక్టర్ దుర్గా వైట్ల గారు. ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? ఎగ్ ఫ్రీజింగ్ అంటే మామూలుగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ఎగ్ ఫ్రీజింగ్ అనేది వన్ ఆఫ్ ద లేటెస్ట్ టెక్నాలజీ అనమాట. సో అండ కణాలని మనము ఫ్రీజ్ చేసుకునే పద్ధతిని మనం ఎగ్ ఫ్రీజింగ్ అని అంటాము. 20 to 30 ఇయర్స్ లోపు ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకొని 30 తర్వాత పిల్లల్ని కంటే హెల్తీ బేబీస్ అండ్ మదర్ హెల్త్ కూడా బాగుంటుందా? ఒక పర్టికులర్ పేషెంట్కి మనం 22 ఇయర్స్లో ఎగ్స్ ఫ్రీజ్ చేసాము అంటే అక్కడికి ఏజ్ ఆగిపోతుంది అనమాట, ఎగ్స్ లైఫ్ ఆగిపోతుంది. సో వీఆర్ ఫ్రీజింగ్ ఒక -198 డిగ్రీస్కి మనం ఫ్రీజింగ్ చేసి అలా ఉంచేస్తాం అనమాట. ఒక 10 ఇయర్స్ తర్వాత కూడా మనం తీస్తే దట్ ఎగ్ ఏజ్ రిమైన్స్ 22 ఇయర్స్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఎగ్ ఫ్రీజింగ్కి ఎన్ని ఎగ్స్ అవసరం ఉంటుంది? 15 to 20 ఎగ్స్ ఫ్రీజ్ చేస్తే కనుక మంచి ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ వచ్చే పాసిబిలిటీస్ ఏదైతే ఉందో అది దగ్గర 60 to 70% ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ ఉన్న ఇప్పుడు ఎగ్ ఫ్రీజ్ చేసుకొని తర్వాత హెల్తీ బేబీని కనే ఛాన్స్ ఉంటుందా? ఏజ్ పెరిగే కొద్దీ డిసీజ్ సివియారిటీ పెరిగే కొద్దీ అండకణములు తగ్గిపోయే అవకాశాలు ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో కూడా మనము ముందు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుని ఉంటే బెటర్ అనమాట. ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో నార్మల్గా పేషెంట్కి డేట్ వచ్చిన 2వ రోజు నుంచి మనం హార్మోనల్ ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాదాపు ఇంజెక్షన్స్ 8 to 10 days ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలిక్యులర్ స్కాన్ చేసి మనం ఇచ్చిన మెడిసిన్స్కి రెస్పాన్స్ ఎలా వస్తుందో అది చూస్తాం. చూసిన తర్వాత 1 fine day ఎప్పుడైతే గుడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ మెచ్యూర్ సైజుకి వచ్చాయో అప్పుడు మనము ఒక ట్రిగ్గర్ ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఒక 35 hours తర్వాత అనెస్థీసియా ఇచ్చి మనం ఈ అండకణాలన్నీ మనం ఆస్పిరేట్ చేస్తాం అనమాట. నార్మల్గా గర్భం దాల్చడానికి ఎగ్ ఫ్రీజింగ్ వల్ల అండ్ IVF వల్ల మీరు ఇప్పుడు చెప్పిన ఇంకా మిగతా ఆప్షన్స్ వల్ల గర్భం దాల్చడానికి ఏదైనా తేడా ఉంటుందా? నార్మల్ ప్రెగ్నెన్సీకి IVF ప్రెగ్నెన్సీకి పెద్దగా తేడా ఏం లేదు. మేనేజ్మెంట్ రిమైన్స్ ద సేమ్. వాళ్ళ ఫైనల్ డెలివరీ అంతా కూడా సేమ్. పిల్లలు లేకున్నా బాధపడిన అవసరం లేదు. IVF అనేది ఒక ఆప్షన్ ఉంది, ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. పిల్లల్ని లేట్గా కనాలనుకున్నా ఆ బాధ కూడా పడిన అవసరం లేదు, ఎందుకంటే ఎగ్ ఫ్రీజింగ్ అనే ఆప్షన్. ఎస్, డెఫినెట్లీ. ఓన్లీ మెంటల్గా పేషెంట్ యాక్సెప్ట్ చేసుకోవాలి. ఓకే, ఇలాంటి ఒక టెక్నాలజీ ఉందనే ఒక అవగాహన ఉండాలి పేషెంట్స్లో.